మేరీ కృపాబాయ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సో నా పేరు మేరీ కృపాబాయ్, కథా రచయిత్రిని. ఇప్పటికీ 400 కథలు పైగా రాయడం జరిగింది. అన్నీ కూడా పబ్లిష్ అయినాయి వివిధ పత్రికల్లో. 2 కథా సంపుట్లు వెలువరించడం జరిగింది. మీకు ఎప్పుడూ పరిచయం చేస్తుంటాను కదా. ఇది ఒకటి కథాంజలి, ఇంకొకటి కథానేరాజనం. ఇందులో 100 కథలు ఉన్నాయి. ఇందులో 100 కథలు వేయడం జరిగింది. అన్నీ కూడా నేను రాసినవి, పత్రికలో పబ్లిష్ అయినవి, రేడియోలో కూడా, టెలివిజన్లో కూడా వచ్చినవి. సో నన్ను పరిచయం చేసుకుంటూ కొన్ని కథలు మీకు చెప్పడం కూడా జరిగింది. కథల గురించి చెప్పడం జరిగింది, నా కథలను వివరించడం జరిగింది, మరి కథల యొక్క ప్రయోజనాలు చెప్పడం జరిగింది. అయితే ఇంతకుముందు వీడియోలో ఏం కథలు చెప్పంటే హాస్య కథ గురించి, దాని ఇంపార్టెన్స్, దాని యొక్క లాభాలు, అది మనల్ని హ్యూమన్ బీయింగ్స్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనే దాని గురించి సరదాగా ఎలా చదువుకోవడం వల్ల ఉపయోగం ఉంది అనేది నేను చెప్పాను. హాస్య కథల గురించి అనేక హాస్య కథలు రాయడం జరిగింది, కొన్నిటికి ప్రైజెస్ కూడా వచ్చాయి. సో ఈరోజు నేను మీకు పరిచయం పోయే కాన్సెప్ట్ ఏంటంటే సరసమైన కథలు. సరసమైన కథలు, శృంగార కథలు అనేది కాదు, చాలా తేడా ఉంటుంది. శృంగార కథలకి సరసమైన కథలకి తేడా ఉంటుంది. నేను సరసమైన కథలు కొన్ని రాయడం జరిగింది. చాలా డిగ్నిఫైడ్గా, డీసెంట్గా కొన్ని రాయడం జరిగింది. సో నేను రాసిన వాటికంటే కూడా సరసమైన కథ అనగానే నేను ఒక కథ చదివాను. అది నేను రాయలేదు, దాని పేరు కూడా సరిగ్గా గుర్తులేదు, కానీ దాని కాన్సెప్ట్ గుర్తుంది. అది చెప్తా. చాలా చిన్న విషయం, నాకు నచ్చింది. నేను రాయలేదు, ఎవరో రాశారు. సో ఒక రచయిత రాసినట్టు ఎవరో తెలీదు, మర్చిపోయాను. కథ మాత్రం గుర్తుంది. అయితే ఒక కపుల్ ఉంటారు, భార్యాభర్తలు. వాళ్ళు ఏదో ఒక పిక్నిక్ వెళ్తారు. సరసమైన కథ కాబట్టి కథ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా అలాగా ఒక రకమైన అనురాగం. నేను ఎక్కడో చదివాను, నేటి యువత అనురాగం, ఆహారం కంటే అనురాగానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని చెప్పి, ఆహారం లేకపోయినా పర్లేదు, మాత్రం అనురాగం, ప్రేమ అనేది ఉండాలి.